మీకు అలాగే రజనీ గారికి గాయత్రి గారికి కూడా. ఏమన్నా అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి పరామర్శకు వచ్చాడా, ప్రచారానికి వచ్చారా? ఈయన పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుందండి ఇవన్నీ చూస్తుంటే. ఇన్నాళ్ళు కనపడలేదు, ప్రతిపక్ష హోదా లేదు, నాకు కావాలి, వీటి మీద ఫైట్ చేస్తున్నాడు. కానీ మామూలు అప్పుడు అసెంబ్లీకి రారు, దేని గురించి మాట్లాడరు, అసలు ఈ రాష్ట్ర బాగోగుల గురించి ఆయన పట్టించుకోడు, పట్టవు కూడా. కానీ ఇన్నాళ్ళకి ఆయన వచ్చారు. ప్రజలందరూ కూడా, ముఖ్యంగా వైసీపీ నాయకులందరూ కూడా ఇప్పుడు ఎవరికి నేను చూశాను వీడియో, ఆహా నీ వంటి దివ్య స్వరూపము ఎన్నాళ్ళు కలిగింది అనేది పాట పెడుతున్నారండి. అంటే మా నాయకుడు వచ్చాడని. ఇది ఈ మాటలు నేను మాట్లాడడం అంటే ఇది రాంగ్. అంటే ఈ టైంలో నేను మాట్లాడకూడదు, కానీ ఆయన చేసే పనుల వల్ల మాట్లాడాల్సి వస్తుందండి. ఈవేళ ఒక ప్రమాదం జరిగింది. ప్రమాదంలో అన్ఫార్చునేట్ గా, ప్రమాదం అంటేనే అది అన్ఫార్చునేట్ థింగ్. అందులో కొంతమంది చనిపోయారు, కొంతమంది కొంత ఒళ్ళి గాయాలని, కొంతమందికి తీవ్రమైన గాయాలని. అయితే ప్రభుత్వం స్పందించి వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించింది, డిస్బర్స్ కూడా చేసేస్తుంది. ₹1,00,00,000, 50 లక్షలు, 25 లక్షలు, డిఫరెంట్ స్టేజెస్ లో ఏమేమయ్యే దాని మీద అన్ని కూడా వివరాలు తీసుకుని దానికి డిస్పర్స్ చేస్తుంది. దానికి ముందు అక్కడ లోకల్లో ఉన్న జనసేన ఎమ్మెల్యే గారు కానీ, మా భారతీయ జనతా పార్టీ ఎంపీ గారు కానీ, అదే విజయ్ కుమార్ గారు, సీఎం రమేష్ గారు అందరూ, లేకపోతే స్పీకర్ గారు కానీ, ఎవరికి వీలున్నప్పుడే అంటే పుటాహుటిన ఎంత దూరం వేయక ఒక గంట అటు ఇటు ఉంటారు, కానీ అందరూ కూడా వెళ్ళి అందరినీ కూడా పరామర్శించి ఏమైందనేది ఒక డేటా తీసుకుని వెంటనే డేటా సబ్మిట్ చేయడం, చెక్స్ డిస్పర్స్ చేయడం కూడా జరిగినాయి. అంటే ప్రభుత్వం ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అన్న దానికి నేను చెప్తున్నానండి. ఇవన్నీ వదిలేసాడు. ఇవన్నీ అసలు ఆయనకి ఏం కనపడవు. కనపడడానికి ఎవరన్నా వింటే కదండి, ఎవరి మాట అయినా వింటే కదా ఇక్కడ ఏం జరుగుతుందో ఆయన చూస్తే కదా చెప్పడానికి. కానీ డెడ్ లైన్ విధిస్తున్నారు కదా మీకు. అదే చెప్తానండి. ఇప్పుడు మీరు కూడా చూసే ఉంటారు, చిన్న క్లిప్ సాక్షిలో ఇందాక వచ్చింది. మరి నేను మీకు నెంబర్ ఉంటే నేను మీకు పంపుతాను. ఆయన వచ్చేలోపు ఆ డాక్టర్ ఒకటి ఉన్నట్టు ఆడికి ఏమన్నా బుర్ర పని చేస్తుందా లేదో, సారీ ఫర్ మై లాంగ్వేజ్, చెత్త ఎదవ అసలు డాక్టరా కాదా? డాక్టర్ అయితుంటే పేషెంట్ ని ఎలక్ట్ చేస్తున్నాడండి. నువ్వు ఇలా పడుకో, ఇలా లేవు, పక్కన ఉన్న మీ అబ్బాయి ఏడి, ఇటుపక్క నుంచో అంటే ఫోటో యాంగిల్స్ పెడతాడండి. పనికి మళ్ళీ ఎదవా, అంటే డాక్టర్ చదువుకున్నాడా గొడ్ల కాసి ఎదవా? వారి భాషను ఉపయోగించడం ఎందుకులేండి. లేదండి, ఏమండి, డాక్టర్ అండి, ఒక హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ పులివెందుల ఎమ్మెల్యే వస్తున్నాడని ఎలక్ట్ చేస్తుంటే ఏం సార్ అక్కడ? ఎందుకోసం ఉన్నాడు అక్కడ? పేషెంట్ కు వైద్యం చేయడానికి ఉన్నాడండి అతను. అవును, ఆ క్లిప్ ఏమైనా ఉంటే ప్లే చేయండి వాళ్ళకి. అంటే నేను మాట్లాడిన భాషకి ఎంత ఎగనీతో నేను ఈ రకమైన భాష మాట్లాడుతున్నా కనీసం ప్రేక్షకులకు అర్థమవుతుంది. డైరెక్ట్లీ ఇదేదో మీరన్నా ఆ డాక్టర్ ఖచ్చితంగా అక్కడ ఆ సందర్భంలో కూడా ప్రోటోకాల్ పాటించాల్సింది కదా, ఇన్ఫెక్ట్ అవ్వకుండా. అవునండి, అవును. అంటే ఈ లాంగ్వేజ్ ఇంత గట్టిగా మనం ఎందుకు మాట్లాడడం ప్రేక్షకులు తెలవాలంటే వీడియో కూడా పక్కన మీరు చేస్తుంటే లైవ్ తెలుస్తుంది. సాక్షి టీవీలో వచ్చిన చిన్న క్లిప్ చేస్తే తెలుస్తుందండి. బయటకు వచ్చేసి నేను డెడ్ లైన్ ఇస్తున్నాడు. దేనికి డెడ్ లైన్? అంటే మ్యాచ్ అయిపోయాక మళ్ళీ ఇంత స్కోర్ కొట్టాలని చెప్తున్నట్టుగా ఉందండి. ఇక్కడ చెక్స్ అన్ని కూడా ఎవరెవరికి ఏ స్థాయిలో ఎంత ఇవ్వాలనేది చేసి అప్పుడే చెక్స్ కూడా డిస్కస్ చేసేసారు కొంతమందికి. ఇతను ఏం చేస్తున్నాడు, వచ్చి గతంలో కూడా ఇలాగే చేశాడా? ఎయిర్పోర్ట్ కు వచ్చి ఆల్రెడీ మంత్రులు వారి ఇంటికి వెళ్లి చెక్ కూడా ఇచ్చారు. ఆ ఫోటోలన్నీ అది జగన్మోహన్ రెడ్డి వెనుకున్న బొత్స సత్యనారాయణ గారికి తెలుసు, ఆ పక్కనున్న అమర్నాథ్ ఎవరు ఉన్నారు వాళ్ళకి తెలుసు. కాదండి, చెప్పాలి కదా. ఈయన ఫాలో అవ్వలేదు అనుకోండి, వాళ్ళు చెప్పాలి కదా. ఆల్రెడీ చెక్కులు ఇచ్చారు, మనం రెండు వారాలు టైం పెట్టాల్సిన అవసరం లేదు, తక్షణమే బాధితులకు సాయం అందింది అనేది చెప్పాలి కదా. చెక్కులు ఇచ్చారు. కాదండి, చెవిటోడు చెవిలో శంఖ ఊస్తే ఏమైనా వినపడుతుందా? పాపం మనం వీళ్ళని అనుకుంటున్నాం ఏదో వీళ్ళు చెప్పట్లేదని. ఆయన వినడు. చూడు ఒకవైపే చూడు అంటారు చూడండి బాలకృష్ణ గారు. అలాగే ఈయన ఏంటంటే ఆయన చెప్పడం చెప్తే మన టీవీ చూస్తున్నట్టేనండి. మన టీవీకి ఏమైనా మాట్లాడగలమా? సేమ్ ఈయనతోనే అంతే ఉంటుంది అంటున్నారు అక్కడంతా కూడా. అటువంటి విధంగా ఉంది. పాపం బొత్స సీనియర్ లీడర్స్ మేము అనుకోవడానికి మనకు లేదు. సరే ఇంత జరుగుతుంటే సరే ఈయన గతంలో ఎలా చేసేవాడు అని దానికి కూడా చూసుకోవాలి కదండి. ఫ్లైట్ లో వచ్చాడు, ఎయిర్పోర్ట్ లో దిగాడు, ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళా ప్యాకప్ వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ పాలిమర్స్ లో ఉన్న మా యాజమాన్యాన్ని లోపల పిలిచి
మరి అదే విధంగా ఇక్కడ ఉన్న యాజమాన్యం ఇప్పుడు ఇక్కడ ఏమేయడనేది కూడా కనుక్కోవాలి కదండి. ఆ రెడ్డి గారు, కిరణ్ రెడ్డి గారు, హోమ్ మినిస్టర్ గారు స్వయంగా ఫోన్ చేస్తే హోమ్ మినిస్టర్ ఫోన్ కూడా ఆన్సర్ లేదంటండి. తెలీదా అంటే తెలుసు, ఈయన వెళ్ళిపోయాడు. మినిమం రెస్పాన్సిబిలిటీ ఏంటండి, ఎప్పుడైనా నిజంగానే ఇది యాక్సిడెంట్, దీని పూర్వాపరాలు వేరే విధంగా జరిగితే కనుక తర్వాత బయటకు వస్తాయి. ఇప్పుడు జరిగిందైతే ఈ పూటకి యాక్సిడెంటే కదా, మనం అందరూ కూడా అనుకునేది వెరీ అన్ఫార్చునేట్ థింగ్ అని. కానీ మినిమం రెస్పాన్సిబిలిటీగా రావాలి కదా, వచ్చి చూడాలి కదా. ఫోన్ స్విచ్